తాజా అంశం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ పేపర్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం ఫైనల్ కి విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు. 12 మంది అభ్యర్థులు 100% సాధించారని, వారిలో అత్యధికంగా 3 రాజస్థాన్ కు చెందిన వారు ఉన్నారని ఎన్టీఏ ప్రకటించింది. 100% సాధించిన 12 మంది కూడా అబ్బాయిలే కావటం విశేషం. వీరిలో 3 రాజస్థాన్, 2 ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ, ఢిల్లీ, బీహార్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒక్కొక్కరు చెప్పున ఉన్నారు. ఏపీ విద్యార్థి జి నరేంద్రబాబు 100% సాధించాడు. ఓబీసీ కేటగిరీలో నరేంద్రబాబుకు మొదటి ర్యాంక్ వచ్చింది. మరో ఏపీ విద్యార్థి పసల మోహిత్ కు 100% వచ్చింది. ఎస్సీ కేటగిరీలో ఏపీ విద్యార్థి దేవ శ్రీవేద్ మొదటి ర్యాంకు సాధించాడు. తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహేశ్వరి 100% సాధించినట్లు ఎన్టీఏ జాబితాలో వెల్లడైంది. 13.04 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. జనవరి 29న నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలను తర్వాత ప్రకటించనున్నారు.